నిర్మాణాలతో ఆహ్లాదకర వాతావరణంలో ప్రతి ఇంటిని అందంగా తీర్చిదిద్ది 465 గృహాలతో ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంగా నిర్మించిన ఉపజ్ఞ హోమ్స్ నందు ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా 2 లక్షల సబ్సిడీని కస్టమర్లకు అందేలా చూస్తూ గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న 2 బెడ్రూమ్ ఇంటిని ఇప్పుడు 12,93,000కే అందిస్తోంది. ఆ వివరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాయని నరోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో కరీంనగర్లో ఓన్లీ 18 acres ఆఫ్ ల్యాండ్లో, అంత పెద్ద ల్యాండ్లో మీరు అపార్ట్మెంట్స్ కడుతున్నారు. సో దాని గురించి చెప్పండి. అంటే మనము ఇండ్లను చూస్తుంటామండి, మన రోజువారీ కార్యక్రమంలో బయట ఇండ్లను చూస్తుంటాం. కొన్ని స్ట్రీట్స్ని చూసినప్పుడు అబ్బాయి స్ట్రీట్లో ఇల్లుంటే ఉంటుంది అని అనుకుంటాం. కొన్ని ఏరియాలను చూస్తుంటే అబ్బాయి ఈ ఏరియాలో రెంట్కున్నా బాగుంటుండే అనిపిస్తుంటుంది. ఎందుకు అని అంటే అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్, ఒక స్ట్రీట్లు కొన్ని మంచిగా చాలా వెడల్పైన రోడ్లతో, సేమ్ టైంలో మంచి ఫుట్పాత్లతో, గ్రీనరీతో ఉన్న వాటికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంటాం మనం. అంటే ఇంటి లోపలి కంటే ఇంటి బయట ఉన్న వాతావరణానికి ముందు అట్రాక్ట్ అవుతూ ఉంటాం. చాలామందికి కూడా అట్లాంటి వాతావరణంలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అంటే మేము ఉండేటువంటి ఇల్లు ఒక మంచి సొసైటీలో మంచి వాతావరణం మధ్యన ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది ఎవరికైనా. కానీ వాళ్ళ బడ్జెట్లు, అంటే ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్లు వాళ్ళకి సపోర్ట్ చేయవు. సో కాంప్రమైజ్ అయ్యి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ బడ్జెట్ సపోర్ట్ చేయకపోయేసరికి. మేము వెంచర్ చేద్దామని ఆలోచించినప్పుడు ముందు వాతావరణం ఒకటి మంచిగా సృష్టించాలి. అంటే ఇల్లు ఉండేటువంటి వాతావరణం అన్ని రకాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతో వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు అంటే చిన్న ఏరియాలు తీసుకుంటే అంత మంచి వాతావరణాన్ని సృష్టించలేము. కొన్ని ఓపెన్ ఏరియాస్ ఎక్కువ వదలాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెం వర్కౌట్ చేసుకోవడం, అందుకే పెద్ద ఏరియాని తీసుకున్నాం అనమాట. తీసేసుకొని మంచి వెడల్పు రోడ్లతోటి, హై ఎండ్ గ్రీనరీతో, ఆటోమేటిక్గా అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎమ్యూనిటీస్కి మనం ఇప్పుడు అంటే జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకున్నాం అనమాట. సూపర్ మార్కెట్స్ కానివ్వండి, అట్లా లేదంటే స్విమ్మింగ్ పూల్స్, ఇవన్నీ అన్ని ఫెసిలిటీస్ ని తీసుకున్నాం అనమాట. ముందు ఎమ్యూనిటీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినాం. ఎమ్యూనిటీస్ కి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే కల్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అన్ని ఒక్క దగ్గరే ఉంటేనే బెస్ట్ అనేసి టైం సేవ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తీసుకున్నాము. దాంట్లో ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ విల్లాస్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అందరికీ అందుబాటులో ఉండే రకంగా, అంటే కొంచెం చిన్న బడ్జెట్ వాళ్ళకి అపార్ట్మెంట్, కొంచెం పెద్ద బడ్జెట్ ఉంటే ఇండిపెండెంట్ హౌస్, ఇంకా అంతకంటే లగ్జరీగా ఉండాలనుకున్న వాళ్ళకి డూప్లెక్స్ విల్లా, ఇవన్నీ కలిపి ఆ వెంచర్లో తీసుకున్నాం. సో ఒకటే దగ్గర ఎవరికి ఏం అవసరమో, ఆ కస్టమర్స్ కి, ఆ క్లయింట్స్ కి ఏం అవసరమో అన్ని ఒక దగ్గరే మీరు ప్లాన్ అవుట్ చేశారు. సో దాని ఇంకా వివరాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. ఉపజ్ఞ హోమ్స్ కి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కరీంనగర్ పట్టణం నందు హైదరాబాద్ రోడ్డులో రాజీవ్ రహదారికి ఆనుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్యన కరీంనగర్ పట్టణానికి సహజ సిద్ధంగా సిద్ధించిన ప్రకృతి సోయగాల మధ్యన 18 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపజ్ఞ హోమ్స్ పేరుతో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ను నిర్మిస్తోంది. ఇండిపెండెంట్ ఇళ్ళు, డూప్లెక్స్ విల్లాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లతో మొత్తం 465 ఇళ్లను పచ్చని చెట్ల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనస్సుకు హత్తుకునేలా ఎంతో సుందరంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉపజ్ఞ హోమ్స్ పేరుతో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ను నిర్మిస్తోంది. శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
40 ఫీట్ల రోడ్లు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు, అందమైన పూల మొక్కలతో కూడిన ఫుట్పాత్లు, వాటి మధ్యన అద్భుతమైన ఎలివేషన్స్తో నిర్మించిన అందమైన ఇళ్ల వరుస. ఈ ఉపజ్ఞ హోమ్స్లో తప్ప కరీంనగర్ పట్టణంలో మరెక్కడా కనిపించవు. సగటు మనిషి ఆయుష్ పెంచేలా, ఆహ్లాదాన్ని పంచే ప్రశాంత వాతావరణం మధ్యన ఉన్న ఈ ఇళ్ళు అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. సొంతిల్లు అనేది మధ్యతరగతి కుటుంబాల కల. ఆ కలను నిజం చేసుకోవాలని తప్పించే కుటుంబాలకు కరీంనగర్ పట్టణంలోని ఉపజ్ఞ హోమ్స్ ఓ మంచి చిరునామా. ఇండిపెండెంట్ ఇళ్లకు తీసిపోని విధంగా గేటెడ్ కమ్యూనిటీ వసతుల మధ్యన అపార్ట్మెంట్లలో చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 12,93,000కే అందిస్తూ ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా ప్రభుత్వం నుండి 2 లక్షల సబ్సిడీని కూడా అందేలా చూస్తోంది శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఉపజ్ఞ హోమ్స్ నందు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన డూప్లెక్స్ విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కరీంనగర్ పట్టణంలో మరెక్కడా లభించని ధరలకు శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు అందిస్తోంది. మన కరీంనగర్ పట్టణంలో శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ వారు కట్టించిన ఉపజ్ఞ హోమ్స్ లో ఇళ్లు గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 12,93,000కి అందిస్తున్నారు శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ వారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4% వడ్డీ రేటుకి సబ్సిడీపై ఇంటి రుణాన్ని అందిస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే 2 లక్షలు వెంటనే మన అకౌంట్లో వచ్చేలా ఏర్పాటు చేశారు. దీపావళికి ముందుగా కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ బ్యాక్. కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. హలో హలో ఓకే, సో మీరు చెప్తున్నారు 12,93,000కి 2 బెడ్రూమ్ ఫ్లాట్ అనేసి. సో అది ఎలా ప్లాన్ వచ్చేసారు? యాక్చువల్గా మొత్తం వెంచరే అండి. మేము ఇందాక చెప్పినట్టు హై ఎండ్ ఫెసిలిటీస్ విజువల్స్లో కనబడుతున్నాం. అంటే మేము తీసుకున్న ప్యాటర్న్ అంటే ఆ ఫెసిలిటీస్ మధ్యన ఈ ఇన్లను ప్లాన్ చేశామండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ విల్లాస్, ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఎకానమీ ప్రైస్లో అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ముందు నుంచి అదంతా డిజైన్ చేశామండి. అంటే మధ్యతరగతి కుటుంబాలు అంటే ఎవరైతే 20,000-25,000 శాలరీ, 15,000 శాలరీ ఉన్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ అవసరాలు పోను వాళ్ళకు సేవింగ్ కొంచెమే ఉంటుందండి. దాంట్లో వాళ్ళకు ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు అనేది. ప్రతి కుటుంబానికి ఈరోజు ఇల్లు అవసరం. చాలా కుటుంబాలు వాళ్ళ ఇంటి కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి లైఫ్లో. అట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మా వెంచర్ దగ్గరగా ఉండాలనేసి అంత పెద్ద వెంచర్ని డిజైన్ చేశామండి. దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి, డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. అంటే ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి కొంచెం ఎక్కువ రేటు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ వచ్చి తక్కువ రేటు. ఫెసిలిటీస్ మాత్రం అందరికి అవే ఫెసిలిటీస్.
సో తక్కువ బడ్జెట్లో హై అండ్ ఫెసిలిటీస్ మధ్య ఉందామని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే మేము 12,93,000 రూపాయలకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ని అనౌన్స్ చేస్తున్నామో అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ఫ్లాట్ ప్రైస్ అండి. ఎందుకంటే కరీంనగర్లో ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఈరోజు 12 లక్షలలో ఓపెన్ ప్లాట్ కూడా రావట్లేదు. ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ మధ్యన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 805 ఎస్ఎఫ్టీతో కొడుకున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ ఫెసిలిటీస్ మధ్యన మేము ఇస్తున్నాం. అంటే రేపు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి, రెడీ టు ఆక్యుపై అన్నమాట. అంటే ఎన్ని రోజుల తర్వాతనో మీరు ఇప్పుడు డబ్బులు కడితే సంవత్సరం తర్వాతనో లేకపోతే ఆ తర్వాతనో చేసిస్తా అని చెప్పట్లేదు. ఇప్పుడు ఇమీడియట్లీగా కొనుక్కున్న వాళ్ళకి కూడా 12,93,000 ఇస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దివాళీలోపు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. కామన్గా ఎవరం ప్రాపర్టీ కొనుక్కున్నా మన ఓన్ మనీతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అట్లాంటిది 50,000 వర్త్ ఉండేటువంటి స్టాంప్ డ్యూటీ అంతా కూడా కంపెనీ భరిస్తుంది. అంటే దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళకి 12,93,000 నుండి 50,000 రూపాయలు డిస్కౌంట్ లాగా అయిపోయినట్టే. సేమ్ టైంలో బయట ఎక్కడ కూడా అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా ఎమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళు లిఫ్ట్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ దానికని దీనికని ఛార్జ్ చేస్తుంటారు, 2 నుంచి 3 లక్షల రూపాయలు చేస్తుంటారు. అట్లాంటి ఇన్ని ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తూ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు. టోటల్ కాస్ట్ ఇంతే వాళ్ళు పే చేయాల్సింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి. అంటే చాలా మంది కుటుంబాలకి, ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు కావాలనుకునే వాళ్ళకి మంచి సొసైటీలో మంచి ఆఫర్ అండి ఎవరికైనా ఉపయోగించుకునే వాళ్ళకి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు మదపల్లి మురళీ మనసు, హనుమకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నానండి. ఓకే. అయితే ఇప్పుడు మాకు ఇండివిజువల్ హౌస్ విల్లాస్ల ఎన్ని గజాలలో ఉంది సార్ అది? తర్వాత ఇంటి ఏరియా ఎంత, టోటల్ ఏరియా ఎంత కావాలి సార్? దాని రేట్ ఎంత ఉంది కావాలి సార్? ఇప్పుడు మా దగ్గర ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసండి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 172 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. అంటే చిన్న స్క్వేర్ యార్డ్స్ ఏరియాలో చిన్న కన్స్ట్రక్షన్, అంటే పెద్ద ఏరియా 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నప్పుడు పెద్దగా కన్స్ట్రక్షన్. అంటే కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ల్యాండ్ పెరిగినా కొద్దీ పెంచినామండి. అవి 24.9 lakhs నుండి 32 lakhs మధ్యన ఉన్నాయి. డూప్లెక్స్ విల్లాలు వచ్చి 272 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి ఓపెన్ ల్యాండ్. అంటే డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఏరియాలతో మీరు కొంచెం ఇంకా డెప్త్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆఫీస్కి వస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారా? ఓకే. హలో, అడగండి. ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తున్నారా? అంటే దాదాపు ఈ వెంచర్లో అంతా కూడా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్కే అమ్మినామండి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి లోన్ రావడంలో ఇబ్బందులు ఉండవు. స్వంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవ్వరు కూడా మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది జరగదు. చాలా తక్కువ, 1-2% అంతే. ఎవరైనా రిటైర్డ్ ఉన్న వాళ్ళు కొనుక్కోవడం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ లోన్ మీదనే ఆధారపడి కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒక 15% పే చేస్తే 85% వరకు మొత్తం లోన్ వస్తుంది. కాబట్టి 15-22 years ఆ లోన్ పీరియడ్ పెట్టేసుకొని చాలామంది కొనుక్కుంటుంటారు అనమాట. వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకని ఎక్కువ వాళ్ళ కోసమే ప్రమోట్ చేసినాం. ఇది చాలామంది అడుగుతున్నారు, తను అడిగిన క్వశ్చన్ అడుగుతుంటారు, మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కదా అని. కొంచెం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అంటే ఖచ్చితంగా మేము ఇదే అంటే ఈ స్కీమ్ కానీ మేము ఇస్తున్నామండి. అవి ఏమైనా మీ దగ్గర మీకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా ఆఫీస్కి పట్టుకొని వస్తే మేము చెప్తాం. అంటే ఆఫీస్లో మీకు విషయం చెప్తారు, మీకు లోన్ వస్తుందా రాదా. దాని తర్వాత ఆ లోన్ వచ్చే పరిస్థితిలోనే ఉంటేనే మేము మాత్రం ఇస్తున్నామండి. ఓకే, సో అన్ని డీటెయిల్స్ మీరు కాల్ చేసిన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మాట్లాడచ్చు, నేరుగా ఆఫీస్కి వెళ్తే ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో ప్రధానమంత్రి ఆవాసన యోజన కింద 2 lakhs సబ్సిడీ ఇస్తున్నారు. అది ఎవరికి ఇస్తున్నారు, ఏ కండిషన్స్లో ఇస్తారు, దాని గురించి చెప్పండి. ఇది ఒక మంచి స్కీమ్ అండి. ఇప్పుడు మేము మా లెవెల్లో ఏ రకంగా ఆలోచించినామో, అంటే ఒక మధ్యతరగతి కుటుంబాలకి హై అండ్ ఫెసిలిటీస్ మధ్యన ఎకానమీ ప్రైజ్లో ఇండ్లు ఇద్దామని ఎట్లయితే ఆలోచించినామో, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఒక స్కీమ్ తీసుకున్నదండి. ఏమని, ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే నెలకి వాళ్ళకి 50,000 లోపు ఇన్కమ్ కనుక ఉన్నట్టుంటే
వాళ్ళు తీసుకునే లోన్లో 6 lakhs వరకు లోన్కి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మాత్రం అంటే ఛార్జ్ చేయాలనేసి, మిగతాది వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారనమాట. ఒక బ్యాంక్ వెళ్ళిన మన లోన్ తీసుకున్నాం, మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మనం లోన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మన లోన్ అకౌంట్కి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ బ్యాంక్కి 2,32,000 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారండి. అంటే ప్రతి కుటుంబం, ఇల్లు కొనుక్కునే ప్రతి కుటుంబానికి కూడా ఇది ఒక ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రైవేట్గా మా దగ్గరకు వచ్చి మేము పెట్టిన ప్రైస్లో తక్కువ చేయమంటే అసలు చేయలేం. ఏం చేసినా కూడా ఎవరైనా కస్టమర్ టు కస్టమర్ ఒక 10,000 to 15,000 అట్లా తక్కువ చేస్తాం మేము. కానీ ఇల్లు కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ కొనుక్కున్న 1-2 monthsలో వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి, అంటే మేము ఇల్లు కొనుక్కున్నాం అనేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే 2,30,000 రూపీస్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ప్రతి కుటుంబానికి కూడా ఇది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే అంత 12,93,000, 15 లక్షలలో, 20 లక్షలలో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఒక 2 లక్షలు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే, ఆ 2 లక్షలు వాళ్ళు అంటే కష్టపడిన డబ్బులకి వెళ్ళి కట్టాలంటే చాలా కష్టం. ఒక 2 లక్షలు సేవ్ చేయాలంటే టైం తీసుకుంటుంది. అట్లాంటిది ఒక 2 లక్షలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి అది చాలా బెనిఫిట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎవరికైనా అండి 50,000 సాలరీ బిలో ఉన్న వాళ్ళకి ఈ ప్రధాన మంత్రి ఆవాస యోజన స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అంటే దానికి మనం అంటే ఆ డాక్యుమెంటేషన్ ప్రెజెంట్ చేయాలి. ఆ డాక్యుమెంటేషన్ ప్రెజెంట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఉపగ్న హోమ్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. ఉపగ్న హోమ్స్ కి సంబంధించి మరో ఏవి చూద్దాం. శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం మన కరీంనగర్ పట్టణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సిటీ హోదా కల్పించి పట్టణ రూపురేఖలను మార్చబోతున్నాయి. ఇలాంటి పట్టణంలో శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు గేటెడ్ కమ్యూనిటీ వస్తువులతో అందరికీ అందుబాటు ధరలలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ విల్లాలు నిర్మిస్తూ మన కరీంనగర్ పట్టణానికి అద్భుతమైన కాలనీని అందిస్తున్నారండి. నా పేరు మధుసూదన్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 35 years నుంచి ఉద్యోగం చేస్తా ఉన్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత సెటిల్ అవుదామనే ఉద్దేశంతో ఈ యొక్క వెంచర్ విషయం గురించి తెలుసుకుని నరోత్తమ రెడ్డి గారిని కలిసిన తర్వాత శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్లో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయని చెప్పేసి చూశాను. విశాలంగా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాయి, అనుకున్న బడ్జెట్లో తయారవుతుందని కట్టిస్తానని చెప్పి వారు చెప్పడంతో ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది. విత్ ఆల్ ఫెసిలిటీస్ మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. మంచినీటి సప్లై, కరెంటు వైర్లు, డ్రైనేజ్ పైపులు ఎక్కడా బయటకు కనిపించకుండా మొత్తం నిర్మాణాలను అండర్ గ్రౌండ్ వ్యవస్థలో నిర్మించారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మంచి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ 100% వాస్తుతో ఇంటికి మధ్యన 10 feet సెట్ బ్యాక్స్ తో ప్రతి ఇంటికి మంచి వెంటిలేషన్ ఉండేలా చూస్తూ ఇంటి ముందు స్థలం, ఇంటి ఎంట్రన్స్ ని మంచి డిజైన్స్ కలిగిన టేక్ వుడ్ తో నిర్మిస్తూ ఇంటి లోపల భాగంలో గోడలు, సీలింగ్ ని బిర్లా పుట్టీతో, ఏషియన్ పెయింట్స్ తో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇంటి లోపల కిటికీలు, తలుపులను టేక్ వుడ్ తో, ఫ్లోరింగ్ ని మంచి వెట్టిఫైడ్ టైల్స్ తో నిర్మించారు. ఒకవేళ మనం ఇల్లు కట్టుకున్న స్పెసిఫికేషన్స్ విషయంలో ఇంతకు మించి నాణ్యతా ప్రమాణాలను పాటించలేమేమో. ఇలాంటి అన్ని వస్తువులతో కూడిన ఇంటిని చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ కి ప్రత్యక్ష రూపం శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ వారి ఉపగ్న హోమ్స్. ఉపగ్న హోమ్స్ కాలనీ మాదిరిగా కర్ణాటకలో ఎక్కడా లేదు. మా ఇంటిని మా ధరలోనే తీసుకుంటాం. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయండి. కాలేజెస్ కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మొత్తం వెంచర్లో ఇండిపెండెంట్ ఇల్లు, సిమెంట్ రోడ్ల మధ్యన అందమైన గార్డెన్స్ తో కూడిన ఫుట్పాత్లతో ఇళ్ల వరుసలను మంచి ఎలివేషన్ తో నిర్మించారు. గ్రానైట్ ఫినిషింగ్ తో
7 ఫీట్ల వెడల్పు కలిగిన కారిడార్ కు ఇరువైపులా అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను నిర్మిస్తూ ఫ్లాట్ల లోపలి భాగాలను విట్టిఫైడ్ టైల్స్ లేయింగ్ ఏషియన్ పెయింట్స్ తో అత్యద్భుతంగా నిర్మించారు. కాలనీ వాసులకు ప్రత్యేకంగా ఆహ్లాదకరమైన పార్క్ ని, వాకర్స్ కి వాకింగ్ పాత్ ని ఏర్పాటు చేశారు. ఇంత మంచి నాణ్యతతో నిర్మించిన ఇంటిని గేటెడ్ కమ్యూనిటీ వస్తువులతో అందుబాటు ధరల్లో అందిస్తున్నారు. మా పిల్లలకు ఈ స్థలం బాగుందండి, ఆటలకు మాకు చాలా సంతోషం ఉంది. పొల్యూషన్ లేని వాతావరణంలో పిల్లలతో, చక్కటి పార్కులతో, చక్కటి సదుపాయాలతో మేమందరం ఒక కుటుంబంలా చాలా చక్కగా కలిసి ఉంటున్నాం. మన కరీంనగర్ పట్టణంలో శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ వారు కట్టించిన ఉపజ్ఞ హోమ్స్ లో ఇళ్లు గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 12,93,000కి అందిస్తున్నారు శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ వారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4% వడ్డీ రేటుకి సబ్సిడీపై ఇంటి రుణాన్ని అందిస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే 2 లక్షలు వెంటనే మన అకౌంట్లో వచ్చేలా ఏర్పాటు చేశారు. దీపావళికి ముందుగా కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. శృతిజ్ఞ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ బ్యాక్. కాల్ తీసుకుందాము. చందు ఫ్రమ్ సిద్దిపేట్. హలో మేడం. నమస్తే అండి. మేడం, మాకు ఇది అపార్ట్మెంట్స్ గురించి ఇప్పుడు అడగండి. శృతిజ్ఞ చెప్పండి చందు గారు. మేడం, ఇప్పుడు ఇది ఎట్లా అంటారు, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేనా లేకపోతే వేరే వాళ్ళకు కూడా? మీరు అంటే ఇల్లు మీరు గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయా చెప్పట్లేదు. మీరు ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని సైట్కి వెళ్తే ఒకవేళ మీరు లోన్ వస్తే మీకు ఈ స్కీమ్ అప్లికేబుల్ చేయించేటువంటి బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. మీరు ఒకసారి రండి, ఆఫీస్కి రండి. ఓకే, సో డూప్లెక్స్ హౌసెస్ గురించి చెప్తున్నారు. సో డూప్లెక్స్ హౌసెస్ ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఎన్ని బెడ్రూమ్స్, సో దాని గురించి చెప్పండి. డూప్లెక్స్ విల్లాస్ అండి మా దాంట్లో ఇంకా అంటే చెప్పుకోదగ్గటువంటి విషయం అన్నమాట. 272 స్క్వేర్ యార్డ్స్లో చాలా లావిష్గా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినాయి. అంటే మా దాంట్లోనే ఎందుకు డూప్లెక్స్ విల్లాస్ తీసుకోవాలి అని క్వశ్చన్ కనుక రైజ్ చేస్తే, ఇప్పుడు బయట ఎక్కడైనా డూప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ అంటే చేసుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా కూడా దాదాపు ఒక 1.5 crore to 2 crores అవుతుందండి కరీంనగర్లో. అంటే మేము ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నామో, మేము ఏదైతే ఏరియా తీసుకున్నామో దానిలాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మేము దాన్ని కేవలం 55 lakhsలో ఇస్తున్నాం. అంటే ఈ ఫెసిలిటీస్ అన్ని మధ్యన ఇప్పుడు మనకు బయట ఎంత డబ్బు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకున్నా మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు రావాలంటే రోడ్ మీదకి రావాల్సిందే. కానీ ఇక్కడ ఫెసిలిటీ అనమాట, ఇది ఒక సొసైటీ. దీంట్లోకి వేరే బయట వాళ్ళు ఎవరు రారు. ప్రశాంతంగా హ్యాపీగా మేము ఏదైతే క్రియేట్ చేసినామో వాకింగ్ పాత్స్ కానీ రోడ్స్ కానీ దాంట్లో చేసుకోవచ్చు. అంటే మన ఏదైతే దినచర్య ఉంటుందో ఆ దినచర్య అంతా కూడా మనకు డిస్టర్బ్ కాకుండా హ్యాపీగా హుందాగా ఉంటుందన్నమాట. అంటే ఇటు మనీ సేవ్ అవుతుంది డూప్లెక్స్ విల్లా మీద బయటతో కంపేర్ చేసుకున్నప్పుడు, సేమ్ టైంలో మంచి వాతావరణం కూడా వస్తుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా డూప్లెక్స్ విల్లా కొనుక్కుందామని ఆలోచన ఉన్న వాళ్ళు లేకపోతే కన్స్ట్రక్షన్ చేసుకుందామని ఆలోచన ఉన్న వాళ్ళు బయట ఎక్కడైనా తిరిగి చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పేటువంటి డిఫరెన్స్ వాళ్ళకి కనబడుతుంది. సో డూప్లెక్స్ హౌస్ బయట తీసుకుంటాం కన్నా ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో మీరు చెప్పారు కదా, ఇలాంటి వెంచర్లో తీసుకుంటే అన్ని అమ్యూనిటీస్ మనకి కలిసి వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు వాకింగ్ చేసే పార్క్ ఉంది, ప్లస్ పిల్లలకి ఆడుకునే ప్లేస్ ఉంది, ప్లస్ గ్రీనరీ ఇందాక మన ఏవీలో చూసాము, గ్రీనరీ చాలా బాగుంది. అదే మనం వేరే దగ్గర కట్టుకొని మళ్ళీ అన్నిటికీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే టైం సేవ్ కాదు. సో ఇలాంటి వెంచర్స్ లోనే తీసుకోవడం ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ అండి, ఈ రోజు మెయిన్ సెక్యూరిటీ హై అండ్ సెక్యూరిటీ. అవును. ఒక కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మా పేరు వెంకటేశ్వర్లో జనగాం జిల్లా అండి. ఓకే చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఇచ్చిన యాడ్ మాకు సాటిస్ఫై అనిపించింది, రీజనబుల్ గా ఉన్నాయి. చెప్పండి సార్. ఇప్పుడు మాకు జనగామలో మాకు పర్మనెంట్ అసెట్స్ ఉన్నాయి సార్, మాకు ప్లాట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి మా పేరు మీద.
మా అప్డేట్స్ మీరు ఇక్కడ మాట్లాడే ప్రకారం తీసుకొని అక్కడ మాకేమైనా మీ శృతిజ్ఞాలు మాకేమైనా బిల్డింగ్ అలా ప్రొవైడ్ చేయగలుగుతారా? ప్రస్తుతానికి ఏం లేవండి, అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఇప్పుడు మేము ఏదైతే కన్స్ట్రక్షన్ చేసినామో అవన్నీ స్ట్రైట్ అవే అమ్మేద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉంటే చూద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఉపజ్ఞ హోమ్స్ గురించి చూస్తూనే ఉండండి V6 న్యూస్.